హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె పగిలే నిజాన్ని అన్నా వదలను రప్పించి శివనారాయణ ముందు బయట పెట్టేసిన దాసు. మరి దాసు నిజం ఎందుకు బయట పెట్టాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా ఛానల్ని కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ఇక్కడ చూస్తే కూతురింటికి అయితే వస్తాడు శివనారాయణ. కూతురింటికి వచ్చి కూతుర్ని మనవడిని ఇంటికి రమ్మని పిలుస్తాడు. అలా పిలిచి దీప మాత్రం నాకు సంబంధం లేదు, నమ్మక ద్రోహులు వాళ్ళని మాత్రం నేను కలుపుకోను, మనది రక్త సంబంధం కాబట్టి మిమ్మల్ని మాత్రమే ఆహ్వానిస్తానని చెప్పేసి శివనారాయణ చెప్తాడు. మమ్మల్ని మాత్రమే ఆహ్వానిస్తే నేనైతే రాను, నా భార్య లేకుండా నేను వచ్చే ప్రసక్తి లేదు, నా భార్య నీకు ఎనిమి అయినప్పుడు నేను కూడా నీకు ఎనిమిని అని చెప్పేసి నా భార్య నాకు తోడు తనకి నీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళిబొట్టు కట్టిన నేను భార్యని వదిలేసి నువ్వు పిలిచావని ఇప్పుడు నేను ఎలా వచ్చేస్తానని చెప్పేసి కార్తీక్ అయితే ఒప్పుకోడు. కానీ అమ్మ నీకు మాత్రం ఎలాంటి కండిషన్ తలుచుకోలేదు, నీకు పుట్టిల్లు అవసరం కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉండగానే నాకు తెలుసురా, నేను నీ గుమ్మంలోకి వస్తే నన్ను అవమానిస్తావని, కానీ మనవరాలి కోసం వచ్చాను. చూసావు కదా, ఇప్పటికీ కూడా నీ మీద ప్రేమ లేదు, కేవలం మనవరాలి కోసం మాత్రమే వచ్చాడు. ఆ రోజు కూడా మనవరాలి కోసం మాత్రమే నాతో పెళ్ళికి ఒప్పుకున్నాడు, అంతే తప్ప ప్రేమ అనేది ఈయనకు లేదు. ఈయనకు ఇక ఆత్మాభిమానం, అలాగే గౌరవం, పరువు, ప్రతిష్ట. మరి మనం పరువు గల వాళ్ళం కాదు కదా. నాన్న చేసిన తప్పుకి మనల్ని బలి చేశారు, నేను చేసిన తప్పుకి దీపని బలి చేస్తున్నారని చెప్పేసి కార్తీక్ అంగీకరించడు. కాంచన మాత్రం వెళుతుంది. కాంచన వెళ్ళేసరికి కార్తీక్ రాలేదని కాంచన వచ్చినందుకు ఏదో పైపని సంతోషపడుతూ బావ కూడా వస్తాడనుకున్నానంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంక ఈలోగా దీని ప్లాన్ అంతా రివర్స్ అయిపోయినట్టుందిగా. ఇది కార్తీక్ వస్తాడు దీపని వదిలేసి అని చెప్పేసి ప్లాన్ చేసినట్టుంది. కానీ కార్తీక్ అయితే రాలేదు. ఇప్పుడు ఏం చేస్తావే మనవరాలా అని చెప్పేసి అంటూ ఉండగానే, చూడు అత్తని ఎలా అయితే ఇక తాత పిలిచేలా చేశాను, అలాగే బావ కూడా వెతుక్కుంటూ వస్తాడు, అత్త కోసం తప్పకుండా వస్తాడు, ఆ దీపని వదిలి ఈ ఇంటికి వస్తాడు, వచ్చేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. జోష్న అయితే జోష్నలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా ఇక ఎలాగైనా కార్తీక్ని రప్పించాలని చాలా రకాలుగా ప్లాన్ అయితే చేసుకుంటూ ఉంటుంది. కార్తీక్ని రప్పించి తన వాడిని చేసుకోవాలని చెప్పేసి దీపకు శాశ్వతంగా దూరం చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. దీపని చంపించడానికి మరో ప్రయత్నాన్ని మొదలు పెడుతుంది. కోలుకున్న తర్వాత ఇక అక్కడ ఉన్న జోష్నని ప్రతిక్షణ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. దాసు జోష్నకు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోని తనలోని మార్పు అయితే కనిపించదు. ఇంకా అలాంటప్పుడు మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు, నేను అనవసరంగా జోష్న దగ్గర నిజం బయట పెట్టాను, ఇప్పుడు కనుక నా నోరు విప్పి ఈ నిజాన్ని అన్న వదినలకు కనుక నేను చెప్పకపోతే అనవసరంగా ఈ ఇంటి వారసురాల్ని నా చేత్తో నేనే ఇక వాళ్ళకు అప్పచెప్పి చంపించేసిన వాడిని అవుతాను. ఈ ఇంటి వారసురాలు కనుక చనిపోతే జీవితంలో అన్న వదళ్ళు నన్ను క్షమించరు. నిజం తెలిసి కూతురి కోసం స్వార్థంగా నిజాన్ని బయట పెట్టకుండా దాచుకున్నానని ఇక అమ్మ జోష్న చేసే కుట్రకు దీప బలైపోతే నన్ను నేను క్షమించుకోలేను. ఇప్పుడే కాదు, చావు తర్వాత కూడా నాకు నరకం కిందే ఉంటుందని చెప్పి అనుకున్న దాసులు చాలా నిజాయితీ మంచితనం ఎక్కువ కాబట్టి ఇంకా అలా అనుకున్న దాసు నిజాన్ని బయట పెట్టేయాలి. కానీ అన్న వదలలేరు, వాళ్ళు వస్తే తప్ప ఆ ఇంటికి నన్ను రానివ్వడు శివనారాయణ. కాబట్టి నేను వెళ్ళి తప్పకుండా ఎలాగైనా సరే ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్నదే తడుగా మీరు తిరిగి ఇంటికి రావాలని చెప్పేసి అన్న వదలనికి ఫోన్ చేస్తాడు. ఏంటి దాసు, ఎందుకు రమ్మంటున్నావు, ఏమైంది, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని చెప్పి అంటూ ఉండగానే, మీరిద్దరూ ఇంటికి రండి, మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, ఆ నిజం మీరు తెలుసుకుని తీరాలి, ఆ నిజం తెలుసుకుంటేనే నాకు మనశ్శాంతి, ఇన్నేళ్లుగా నేను ఎదురు చూస్తున్న దానికి ఇక సంతృప్తిగా ఉంటుంది, మీరు రావాలని చెప్పేసరికి అసలు దాస్ ఇంతగా ఎందుకు చెప్తున్నాడు, ఏం నిజం, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి దశరథ అలాగే ఇక సుమిత్ర ఇద్దరు కూడా బయలుదేరుతారు. సుమిత్ర దశరథ ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. ఏంటి సడన్గా వచ్చేసారు, ఏంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదేంటి, వెళ్ళిన పని అయిపోయిందా అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. ఏమో ఒక ముఖ్యమైన పని ఉండి వచ్చేసాం, వెళ్ళిన పని దాదాపు అయిపోయినట్టే ఉంది నాన్న, ఇంకా కొంచెం ఇంకా కొద్దిగా మాటల్లో ఉంది,
వాళ్ళు ఇక్కడికి వస్తానన్నారు అని చెప్పేసి ఆల్రెడీ చెప్తాడు. ఇక అలా మాటలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దాసు గురించి నాన్నకు చెప్తే దాసుని నాన్న తిడతారు. అసలు దాసు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుందామని చెప్పేసి సుమిత్ర దశరథ ఇద్దరు అనుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎవరి కోసమే ఎదురు చూస్తున్నారు, ఎందుకు తిరిగి వచ్చినట్టు, ఎందుకు వీళ్ళు టెన్షన్ పడుతున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే. ఈలోగా దాసు రానే వస్తాడు. దాసు వచ్చేసరికి ఎందుకు వచ్చావు ఇక్కడికి, నిన్ను రావద్దని చెప్పినా పదే పదే ఎందుకు వస్తున్నావు, అసలు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ రావాలి, ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా నేను ఇక్కడికి రావాలి, అందుకే వచ్చాను అని చెప్పేసి అంటూ ఉండగానే ఎందుకు వచ్చావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నువ్వు ఇక్కడ ఉండటం నాకు నచ్చదు. ఆగండి నాన్న, మావయ్య ఒక్క క్షణం ఆగండి, దాసు లోపలికి రా. అదేంటమ్మా, ఒక్క క్షణం ఆగండి మావయ్య, నువ్వు ఏదో చెప్పాలని మమ్మల్ని ఇక్కడి వరకు రప్పించావు, మేము ఊర్లో పనిని కూడా ఫండింగ్ పెట్టి వచ్చేసాం, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు దాసు, ఏ నిజం చెప్పడం కోసం ఇక్కడికి రమ్మన్నావు అని చెప్పేసి అని అడుగుతూ ఉండగానే ఏ నిజం చెప్పడం కోసమా అని చెప్పి అంటూ ఉండగానే జోష్న నిజం చెప్పడానికి లేదని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. అలా సైగ చేస్తూ ఉండగానే లేదు, నువ్వు చేసిన పాపం నేను మూట కట్టుకోవాలి, అందుకే నేను నిజం చెప్పే తీరుతానని చెప్పేసి మీ ఇంటి వారసురాలు గురించి నిజం చెప్పాలంటాడు. మా ఇంటి వారసురాలు జోష్న గురించి నువ్వు చెప్పే నిజమేంటి అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. అమ్మో వీడేదో బాంబు పేల్చేలా ఉన్నాడు, ఒరే వెళ్ళరా, ఇతను ఎందుకు ఏదో ఒకటి అంటూ ఉంటాడు, వెళ్ళిపో అని చెప్పి పారిజాతం బయటికి వెళ్ళిపోమని గెంటేస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు గెంటేస్తుంది నువ్వు చేసిన తప్పును దాచినాకని నాకు తెలుసు, వదిన వీళ్ళు అదే నా కూతురు జోష్న, అలాగే నన్ను కన్న నా తల్లి, నా కూతురని ఎందుకు అంటున్నానంటే తను నా కన్న కూతురు కాబట్టి. ఇక మా అమ్మ మిమ్మల్ని మోసం చేసి మీరు కన్న మీ బిడ్డని మీకు శాశ్వతంగా దూరం చేసి నేను కన్న నా బిడ్డని నీ దగ్గరికి చేర్చింది వదిన అంటూ ఆ రోజు జరిగిన సంఘటనని బయట పెట్టేసరికి దెబ్బకి షాక్ అయిపోతారు అందరూ కూడా. ఇక కుప్ప కూలిపోతుంది సుమిత్ర. ఇక ఒక పక్క శివనారాయణ అలాగే దశరథ వీళ్ళకైతే పెద్ద షాక్ ఎదురైపోతుంది. అక్కడ కాంచన కూడా ఉంటుంది. కాంచన కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతుంది. ఇదిలా జరుగుతుండగానే అసలు ఏం మాట్లాడుతున్నావు, నా బిడ్డని నాకు లేకుండా చేశారా, అవును మీ బిడ్డ మీకు లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే నా బిడ్డ నాకు లేదు అంటే ఇప్పుడు నా బిడ్డ లేదా, చనిపోయిందా, చంపేశారా అని చెప్పి అంటూ ఉండగానే లేదు బ్రతికే ఉంది, మీ దగ్గరే ఉంది, కానీ తను మీ బిడ్డని నేను తెలుసుకున్నాను, నేను ఇంతకాలం బ్రతికిందే ఈ ఇంటి వారసురాల్ని ఇక్కడికి చేర్చడానికి. నిజం తెలుసుకుని చెప్పబోతూ ఉన్న సమయంలో జోష్న నన్ను ఆపేసింది. తను మాట తీసుకుని నన్ను ఆపడంతో వెనకడుగు వేశాను, కానీ వారసురాల్ని చంపాలని చూసింది, అందుకనే తన ప్రాణం పోతే ఇక జీవితంలో ఎప్పటికీ కూడా నన్ను నేను క్షమించుకోలేనని తెలుసుకుని నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నాను అని చెప్పేసి నిజం బయట పెట్టేస్తాడు. ఇంటి వారసురాలు దీపని ఇక చంపేమనిస్తే చంపడం ఇష్టం లేక బస్టాండ్లో వదిలేస్తే కుబేరు తీసుకువెళ్ళాడని, కుబేరు పెంచుకున్నాడని, దీపకి కుబేర కన్న తండ్రి అని తప్ప దీప కన్న కూతురు కాదన్న నిజం తెలియదని మొత్తం నిజాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి బయట పెట్టేస్తాడు. అలా బయట పెట్టడంతో దెబ్బకి షాక్ ఎదురైపోతుంది. ఇక ఒక్కసారే పారిజాతాన్ని ఉరిమి చూస్తూ ఉంటాడు. ఇంత మోసమా, 23 ఏళ్లగా నా కళ్ళు ఇంతగా కప్పేశావా, నా మనవరాల్ని ద్వేషించి నీ మనవరాల్ని నా ఇంటి మనవరాలుగా చూసుకునే పరిస్థితిని క్రియేట్ చేసావా, అవును నన్ను క్షమించండి, అప్పుడే తెలిసినప్పుడు చెప్పాలి, కానీ తెలిసిన రోజు నిజం చెప్తే ఆ నిజం తెలిసిన వాళ్ళని ఎలా చంపించిందో నన్ను కూడా అలా చంపించేస్తుందన్న భయం ఆ రోజు నా నోటిని నొక్కేసింది. ఆ తర్వాత వారసురాలు గురించి వెతకడం మొదలుపెట్టాను. ఇన్నేళ్లకు ఇక మీకిచ్చిన మాటను కాంచన చెల్లి నెరవేర్చుకోవడం కోసం దీప నా ఇంటి కోడల్ని చేసి ఆ నిజం నా కళ్ళ ముందుకు వచ్చేలా చేసిందని చెప్పేసి దాసు మొత్తం నిజాలు బయటపెట్టేసరికి దెబ్బకి వాళ్లకు షాక్ ఎదురైపోతుంది. ఇక జోష్నని అసహించుకుంటారు. ఇన్నేళ్లుగా నెత్తిన పెట్టుకుని చూసిన ఆ కుటుంబం జోష్న మీద అసహించుకుని ఇక జోష్నని పారిజాతాన్ని ఇంట్లోంచి బయటికి తోసేస్తారు. ఇద్దరు కూడా జీవితంలో మా కంటికి కనిపించడానికి లేదు,
అసలు మిమ్మల్ని ఇలా వదిలిపెట్టకూడదు. కానీ ఇన్నేళ్ళు పెంచిన ప్రేమ అడ్డొస్తుంది కాబట్టి ఇంకా ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను. మా జీవితాల్లో ఇంకెప్పుడు కూడా మీరు కనిపించడానికి లేదు అని చెప్పేసి శివనారాయణ, సుమిత్ర, దశరథ అందరూ కూడా బయటికి తోసేసి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తారు. సుమిత్ర అలాగే శివనారాయణ, దాసు ఇక పారిజాతానికి అలాగే జోష్న చేసిన మోసం, పారిజాతం చేసిన మోసం ఇదంతా తెలుసుకుని చాలా చాలా కుమిలిపోతూ ఉంటారు. దీపక్ వాళ్ళు చేసిన అన్యాయం తలుచుకు బాధపడిపోతూ ఉంటారు. కాకపోతే కాంచనకు మాత్రం థ్యాంక్స్ చెప్తారు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ ఇంటి వారసురాలని నీ కోడలు చేసుకున్నావు. ఆ నిజం తెలుసుకోలేని మేము గుడ్డివాళ్ళలా తప్పుల మీద తప్పులు చేసి ఈ ఇంటి వారసురాలని నిందలు వేస్తూ వారసురాలు కాని ఆడదాని కోసం ఎంతో రకాలుగా మేము కష్టపడ్డామని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. లేదు అన్నయ్య, ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం కోసం భగవంతుడు ఏదో దారిస్తాడు అంటే ఇదే అని నాకు అర్థమైందని చెప్పేసి ఇక అన్నగారి చేతులు అయితే పట్టుకుంటుంది. అలా దీప ఇంటి కోడలని అలాగే ఇంటి వారసురాలని ఇక చాలా సంబరపడిపోతారు అందరూ కూడా. జోష్న పారిజాతం మాత్రం పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.